రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 ఎన్నికల్లో 99 సీట్లు సాధించేసరికి కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా కనిపిస్తోంది. తను 2024 ఎన్నికల్లో అవలంబించినటువంటి స్ట్రాటజీ ఇది చాలా సఫలతాపూర్వకమైన స్ట్రాటజీ, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. దీన్ని మరింత వేగంగా అమలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుని వాటిని గోరంతల్ని కొండంతలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అర్ధసత్యాలని అసత్యాలను కూడా చలామణి చేసే ప్రయత్నం జరుగుతోంది. పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తము ఎకోసిస్టమ్ అంతా కూడాను దానిపైన ట్వీట్ చేయటము, లేకపోతే సోషల్ మీడియాలో కమెంట్లు చేయటం ద్వారా ఒక అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది మరింత వేగం పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. నీట్ విషయంలో ఇదే జరిగింది. నీట్ తరువాత ఇప్పుడు తాజాగా ముంబైలో అటల్ సేతు అనేటటువంటి ఒక బ్రిడ్జి ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంటారు దీన్ని. 17,500 కోట్ల రూపాయలతో దాదాపు కొన్ని గంటల ప్రయాణాన్ని 15 నిమిషాల్లో పూర్తి చేసేటటువంటి సముద్రం మీద ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జ్ ఇది. ముంబై వంటి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అందరికీ తెలిసినవే. ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించే దిశగా ఈ ట్రాన్స్ హార్బర్ లింక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం జరిగింది, అటల్ సేతు. దీనిని 2024 ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ముంబైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి నెలలో దీన్ని ఇనాగరేట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక్కసారిగా ఒక వార్తని గుప్పుమనిపించింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆయన మొట్టమొదట ఒక చోటకి వెళ్ళి ఇదిగో రోడ్డు అంతా తుక్కు అయిపోయింది, రోడ్డు విరిగిపోయింది, అటల్ సేతుకి సంబంధించినటువంటి రోడ్డు అంతా కూడాను పగుళ్ళు కనిపిస్తున్నాయి, ఈ రోడ్డు నాశనం అయిపోయింది, 17,500 కోట్లు పూర్తిగా గంగలో పోసినట్టు అయిపోయిందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా ముంబైలోను ముంబై వెలుపల ఉన్నటువంటి కాంగ్రెస్ హ్యాండిల్స్, కాంగ్రెస్ మద్దతుదారుల హ్యాండిల్స్, ఇకోసిస్టంలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్స్ ఒక్కసారిగా దీనిని హడావుడిగా ఫార్వర్డ్ చేయటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా అంతా కూడాను ఇది ఒక పెద్ద వార్త అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద కథనాల్ని ఆ ట్రాన్స్ హార్బర్ దగ్గరికి వెళ్ళి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి కానీ వాస్తవాల్ని తెలుసుకుని కానీ చేయకుండా నేరుగా కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ప్రకారము వాళ్ళు సరఫరా చేసినటువంటి ఫోటోలను ఉపయోగించి మీడియాలో హడావిడి చేయటం మొదలుపెట్టారు. జూన్ 21వ తారీఖు రోజంతా ఇదంతా కూడాను మహారాష్ట్ర ముంబై ఈ ప్రాంతంలో ఇదొక పెద్ద ఇష్యూగా మారింది. కొద్ది రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇదొక పెద్ద వార్త అయి కూర్చుంది. ముంబైలో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్లకు వాస్తవం తెలుస్తుంది, కానీ మహారాష్ట్రలోనే ఉన్నటువంటి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. హర్యానా ఇటువంటి ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రజలు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో వాస్తవానికి కొందరు కాంగ్రెస్ నాయకులైతే ఎంత దూరం వెళ్ళారంటే సినీ నటి రష్మిక మందన్న వాస్తవానికి వీటిని ఈ అటల్ బ్రిడ్జిని పొగుడుతూ ఒక వీడియో చేసింది. ఆ వీడియోని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆమె ప్రచారం చేసింది. కాబట్టి ఆమెని కూడా ఇప్పుడేమంటావు రష్మిక మందన్న అనుకుంటూ ఆమెని అడుగుతూ కొందరు ట్వీట్ కూడా చేయటం జరిగింది. వాస్తవం ఏమిటంటే ఒక రోడ్డు పగులు వాయటం వాస్తవం, కానీ అది అటల్ సేతు కాదు. ఈ ట్రాన్స్ హార్బర్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కి సంబంధించిన 17,500 కోట్ల ప్రాజెక్టు యొక్క రోడ్డు ఏదైతే నిర్మాణమైందో దానికి పగుళ్ళు పాయలేదు. ఇవి ఎక్కడున్నాయి? దానికి ఒక అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేశారు. అది ఒక తాత్కాలికమైన అప్రోచ్ రోడ్డు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. పర్మనెంట్గా రోడ్డు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వెళ్ళిపోతుంది.
ఎందుకంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో యాత్రికుల సౌకర్యార్థం ఒక తాత్కాలికమైనటువంటి అప్రోచ్ రోడ్ నిర్మించారు. ఇది అటల్ సేతు కాదు, ఒక అప్రోచ్ రోడ్. అది తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు పగుళ్ళు వాసింది. దీనిని అటల్ సేతు 17,500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటిది అది కాస్త పగిలిపోతుంది, రోడ్డు పగుళ్ళు చూపుతోంది, మొత్తం ఆ బ్రిడ్జ్ కూడా ధ్వంసం కాబోతోందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ కావచ్చును, దాని నిర్మాణానికి సంబంధించిన ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడాను ఈ పగుళ్ళు వచ్చింది అప్రోచ్ రోడ్డు, వాటి రిపేర్ కొనసాగుతుంది, వాటి వల్ల ఈ హార్బర్ లింక్ ఏదైతే ఉందో, సీ హార్బర్ లింక్ ఏదైతే ఉందో దీనికి ఎటువంటి నష్టం లేదు. వాస్తవానికి అసలు అటల్ సేతు పగుళ్ళు బాయటం అనేది జరగలేదు అని చెప్పి నెత్తి నోరు మొత్తుకుంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. సాయంత్రము వరకు కూడాను ఈ అసత్య ప్రచారం కొనసాగుతూనే ఉంది. చివరికి ఇది అసలు బ్రిడ్జితో సంబంధం లేని ముంబై నుంచి ఉల్వే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఒక అప్రోచ్ రోడ్డు, ఇది తాత్కాలిక అప్రోచ్ రోడ్డు. దానిని అక్కడ కోస్టల్ రోడ్డు నిర్మాణం జరగవలసి ఉంది. అది జరిగేలోపు తాత్కాలికంగా కట్టిన దాని మీద జరిగేటప్పటికి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేసి హడావిడి చేయటం జరిగింది. చివరికి కాంట్రాక్టర్ స్ట్రాబ్యాగ్, ఆ కాంట్రాక్ట్ సంస్థ పేరు, నిర్మాణ సంస్థ పేరు, వాళ్ళు రంగంలోకి దిగి స్పష్టీకరణనిచ్చి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేంత వరకు కూడాను రోజంతా ఈ అసత్య ప్రచారం కొనసాగింది. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పటం వల్ల అది నిజమేనేమోనన్నటువంటి అనుమానం కలిగే పరిస్థితి ఉంది. దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రారంభం కాగానే వాటికి తక్షణము విరుగుడు చేసే దిశగా ఆలోచించటం లేదు. ఇది రోజంతా నడిచిన తరువాత ఎక్కడో ఒకక్కడ నెమ్మదిగా పార్టీ రంగంలోకి దిగడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఆలస్యం జరుగుతుంది. చాలామందికి స్పష్టీకరణలు తెలియక నిజంగానే పగుళ్ళు వాసిందేమోనన్నటువంటి అనుమానం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే ముంబైలో మిర్రర్ టుడే పత్రిక 48 ఓట్లతో గెలిచినటువంటి వైఖర్ అనేటటువంటి శివసేన ఎంపీ గెలుపుని క్వశ్చన్ చేస్తూ ఈవీఎంల పైన సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ వైఖర్ యొక్క బంధువుకి ఓటీపీ వచ్చింది, దాని ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేశారని చెప్పారు. వాస్తవానికి మరుసటి రోజే తమ కథనం అసత్యమని, తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టీకరణ ఇచ్చారు. చిన్నగా ఇంత. కానీ చాలామంది ప్రజలకు ఈ పెద్దగా మొదటి పేజీలో పెద్ద తాటికాయంత హెడ్లైన్స్తో ఇచ్చినటువంటి వార్తే గుర్తుంటుంది. ఈ స్పష్టీకరణ చాలామందికి తెలియదు. కాబట్టి ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటేటటువంటి ప్రయత్నము కుట్రపూరితంగా జరుగుతోంది. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి. జాతీయవాద శక్తులు కూడా దీన్ని వమ్ము చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చును, ఎన్నికల సంఘం కావచ్చును, మిగతా సంస్థలు కూడాను తక్షణమే స్పందించి ఈ అబద్ధాలను రుజువు చేయటమో లేకపోతే ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడమో చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.